ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింపనీమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్న కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయము పొందంగా అర్హుడగును. అద్వితీయము పొందంగా అర్హుడగును. Brahman is full of love and the very form of love. Therefore, the love has got to be connected with love. Henceforth, if you have love, you can reach that non-duality. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, Students, embodiments of love. ఈ చరాచర ప్రపంచమందుకు ప్రతి ప్రాణి యందుకును ప్రేమ ఇండి నిమిలీకృతమై ఉంటుంది. In this world, you find every living being with love. ఈ ప్రేమతత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు ఇంతవరకు కూడాను ఎవరూ కనిపించలేదు. Till this day, there's no one who has understood love clearly. ప్రతి మానవుడు ప్రతి ప్రాణిని కూడాను ప్రేమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. Every human being, every living being show love. ప్రతి వస్తువును కూడాను ప్రేమించినట్టుగా అనిపిస్తుంది. It appears as if we love the objects. లోకములో అనేక మంది వ్యక్తులను ప్రేమించేటువంటి వారున్నారు. There are many who love individuals in this world. వస్తువులను ప్రేమించేటువంటి వారున్నారు. There are many who love material objects. ధనమును ప్రేమించేటువంటి వారున్నారు. There are love that love wealth. విషయాన్ని ప్రేమించేటువంటి వారున్నారు. There are people that love the sensual objects. కానీ ఈ ప్రేమ ఎవరి నిమిత్తమై ప్రేమిస్తున్నాము అనేటువంటి యొక్క ప్రశ్న వేసుకుంటే దీనికి ఏమాత్రము కూడాను సరి అయినట్టు జవాబు చిక్కుటలేదు. But if we put a question like this, for whose sake we love, we don't get any answer for this. తల్లి బిడ్డను ప్రేమించినట్టుగా కనిపిస్తుంది. It appears that mother loves the child. బిడ్డ తల్లిని ప్రేమించినట్టుగా అనిపిస్తుంది. Likewise, it appears that child loves mother. భార్య భర్తను భార్య కూడాను ప్రేమించినట్టుగా తోస్తుంది. It appears as if the husband loves the wife and wife loves the husband. ఈనాటి భక్తులు కూడాను భగవంతుని ప్రేమించినట్టుగా కనిపిస్తుంది. Today it appears that devotee loves God. కానీ లోతునకు దిగి విచారిస్తే ఎవరి నిమిత్తమై వీరు ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నారు? But if we go in depth and inquire, for whose sake they are loving? ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారు? Who is loving whom? ఈ ప్రశ్నకు జవాబు ఏమాత్రం కూడాను సరైనది లభించుటలేదు. We don't get any answer for this. ఎవరి నిమిత్తమై వారు ప్రేమిస్తున్నారే కాని పరుల నిమిత్తము కాని పర విషయముల నిమిత్తము కాని పరధన నిమిత్తము కాని లేక పర విషయం లోపల ప్రవేశించడం కానీ కనిపించటం లేదు. Each one loves for his own sake. They don't love the material or the wealth for their sake. దీని యొక్క అంతరార్థము పరిపూర్ణ స్వార్థమే. Here, the meaning lies here in absolute selfishness. తన నిమిత్తమై తాను పరులను ప్రేమిస్తున్నాడు. He loves others for his own self, పరుల నిమిత్తము కాదు. not for others. తన నిమిత్తమై తాను వస్తువులను ప్రేమిస్తున్నాడు, వస్తువుల నిమిత్తము కాదు. He loves material objects
for his own sake, not for the material తన sake. నిమిత్తమై తాను ధనమును పూజిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ధన నిమిత్తము కాదు. He loves money for his own self, not for money. అదే విధంగానే తన నిమిత్తమై తాను భగవంతుని ప్రేమిస్తున్నాడు కానీ భగవంతుని నిమిత్తము కాదు. So also, he loves God for his own self, for his own sake, not for God. నిజముగా వెతికి చూచిన భగవంతుని నిమిత్తమై ప్రేమించేటువంటి యొక్క వ్యక్తి ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు. In fact, if we inquire and search, there are none in this world who love God for God's sake. అంత స్వార్థము స్వార్థము స్వార్థము. Everything is selfishness. స్వ ప్లస్ అర్థం స్వార్థం. Swartha is swa plus ardha. స్వ తన, Swa, the self. అర్థ అన నిమిత్తము. Ardha for that sake. తన నిమిత్తమై ప్రేమించినటువంటిదే ఈ యొక్క స్వార్థము. The swartha meaning the loving for one's own sake. ఈ స్వార్థం అనేటువంటి ప్రేమకు మూడు విధములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి. Selfish love has three positions. ఇందులో జాగ్రత్త అవస్థలో ప్రేమించటం ఒకటి, One, love in the waking state. స్వప్నావస్థలో ప్రేమించటం ఒకటి, Love in dream. సుషుప్తిలో ప్రేమించటం మరొకటి. Love in the deep sleep. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క స్థితిని తాను పొందుతున్నాడు అనేటువంటి యొక్క స్థాయిని మనం గుర్తించాలి. We have to recognize his state and position in each of these three. జాగ్రత్త అవస్థ యందు దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుతో ఈ ప్రపంచమునందు జీవిస్తున్నాడు మానవుడు. Man lives in this world in the waking state with all the 10 senses and the mind. కనుక ఇంద్రియములు మనసు యొక్క చేరిక చేతనే ఈ మానవుడు ఈ జగత్తును ప్రేమిస్తున్నాడు. Therefore, man loves the world with his senses and the mind. రెండవది స్వప్నావస్థ. The second is the dreaming state. ఇంద్రియములను విస్మరించి మనస్సు చేతనే సర్వమును సంకల్పం చేతనే సృష్టించుకొని స్వప్నమును తానే కల్పించుకుంటున్నాడు. In the dreaming state, he is not aware of the senses, he forgets the senses. Everything is of the creation of the mind. సమస్త పదార్థములు కూడాను తానే సృష్టించుకుంటున్నాడు. He creates all the material himself. సుఖ దుఃఖములు కూడాను తానే సృష్టించుకుంటున్నాడు. He creates the pleasure and pain. తనను తానే సృష్టించుకుంటున్నాడు. He also creates his own self. ఇది స్వప్నావస్థ యొక్క స్థితి. This is the position in the dreaming state. ఇంకా సుషుప్తి యందు In deep sleep, తనలో తాను లీనమై ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. he merges within own self and enjoys bliss. కనుక ఈ మూడు అవస్థలు యందు కూడాను జ్ఞాన విచారాన్ని మనం సలిపినప్పుడు స్వస్వరూప సందర్శనం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించటం లేదు. If we inquire clearly all these three states, we don't find the awareness of the true self. మానవుడు ఈ జగత్తునందు అనేక రకమైనటువంటి సాధనలు సలుపుతున్నాడు. Man undertakes many spiritual pursuits in this ఎంత world. కాలం ఈ సాధనలు సలిపినప్పటికీ In spite of the fact that he does so for a long period, స్థానంలోనే ఉన్నాడు కానీ ఒక్క మిల్లీమీటర్ అయినా కూడా ముందుకు పోవటం లేదు. he is remaining where he has been. He is not proceeding forward even a millimeter. దీనికి కారణం ఏమిటి? What's the reason behind this? స్వార్థమే. Selfishness. ఈ స్వార్థం అనేది ఎక్కడ ప్రారంభిస్తుంది? Where does this selfishness begin? ఇంద్రియములు మనస్సు యొక్క సంయోగమే మానవుడు అన్నారు. Man is the combination of senses and mind. ఈ ఇంద్రియ మనస్సును లేకుండా మానవత్వం అనేది ఉండడానికి వీలు కాదు. There cannot be humanness without the senses and mind. అయితే ఈ మానవత్వం నందు కూడాను సాత్వికము, రాజసికము, తామసికము అని ఉంటున్నాయి. In the life of a human being, these three attributes, the dullness, the emotion and the pious qualities are there. ఇంద్రియములతో కూడినటువంటి మనస్సుతో అభిమాన మమకారములను పెంచుకొని అనేక విధములైనటువంటి యొక్క సుఖ దుఃఖములకు గురి కావటమే ఇది తమో గుణము యొక్క లక్షణం. Senses in the mind, they lead us to attachment and possessive instinct, and thereafter responsible for the pleasure and pain. This is tamasic or dullness. ఇందులో
ఇంద్రియ మనస్సు యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమును అనుభవిస్తూ అభిమాన మమకారములను క్రమక్రమేణా కొంతవరకును తగ్గించుకుంటూ పోవటం అనేటువంటిది ఇది రాజసికమైనటువంటి యొక్క తత్వము. Experiencing with the senses and the mind, making every attempt to cut short the attachment and possessive instinct is ఫలాపేక్ష నిమిత్తము rajasic. కాక Without expecting anything in return, తన కర్తవ్యముని నిర్వర్తించుకుంటూ discharging one's own duty, కాలమును కాయమును వ్యర్థము గావిస్తూ ఉండేటువంటిది ఈ రజోగుణము. this is the state of rajas or emotion, wasting the body and the time. ఇంకా సాత్వికమనగా Sattvic, piousness, ఇంద్రియ మనస్సు యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమును the nature of senses and the mind, ఇది కేవలము ఒక నిరాపేక్షతో without expectation, ఇది కర్తవ్యమని భావించి taking it as a duty, దైవ కార్యముగా విశ్వసించి taking it as divine, ఏది చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినటువంటిది సాత్వికము అన్నారు. doing any activity so as to please God is sattvic quality, is piousness. ఇట్టి సాత్విక గుణం కలిగినటువంటి యొక్క అక్రూరుడు దైవత్వాన్ని పొందే నిమిత్తమై అనంతకాలము కాచుకొని ఉన్నాడు. Akrura, with this sattvic pious quality, has been waiting to attain divinity. ఈ సమయ సందర్భముల నిమిత్తమై తాను నిరీక్షిస్తూ వచ్చాడు. He has been waiting for the proper position and the right time. శ్రీమన్నారాయణుడు బృందావనంలో ఆడుకుంటున్నాడు అన్నటువంటి విషయం కూడాను అక్రూరునికి చక్కగా తెలుసు. Akrura knows pretty well that Sriman Narayana is there in Vrindavan dancing. కానీ దేనికి కాని కాల కర్మ కారణాలు చేరి రావాలి. For anything whatsoever, appropriate time, the reason, all should come. చెట్టు పైన పుట్టిన కాయైన కూడాను ఫలం కావాలంటే కాలాన్ని తీసుకుంటుంది. For unripe fruit to become a fruit, it takes time. ఈ విధమైనటువంటి కాలం నిమిత్తమై తాను నిరీక్షిస్తూ వచ్చాడు. He has been waiting for the proper time. ఒక దినము పూర్వమే నారదుడు బలరామకృష్ణును సందర్శించాడు. Prior to this one day, Narada visited Balaram Krishna. నారాయణ, ఆదిశేష, మీ దర్శన నిమిత్తమై ఎంతో కాలం నుంచి కూడా నేను వేచి ఉన్నాను. Narayana, Adisesha, I have been waiting to have the vision of your form. వినాశకాలే విపరీత బుద్ధి అని వినాశకాలం ప్రారంభమైనప్పుడు మానవులకు విపరీతమైనటువంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి. When the end is fast approaching, man will be developing perverted feelings. మిమ్మల్ని హతమార్చే నిమిత్తమై మీ మేనమామ అయినటువంటి కంసుడు అనేక రకములైనటువంటి పన్నాగములు పన్నినాడు. కానీ అన్నింటి ఎందుకును వ్యర్థమైపోయాడు. To kill you, your own uncle, Nak devised all plans. Kamsa made every attempt to kill you. ఇది కూడాను కేవలము పరిపూర్ణ స్వార్థమే. This is also absolute selfishness. తన ప్రాణమును తాను రక్షించుకునే నిమిత్తమై To protect his own self, పరుల ప్రాణములు తీవాలనేటువంటి సంకల్పం రావటము ఇది మహా విచిత్రమైనటువంటిది, విపరీతమైనటువంటిది. it is a mystery most surprising. To save one's own self, one makes an attempt to స్వార్థభావం kill others. కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఎందుకును ఇలాంటి రాక్షస కృత్యములు అనేటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతూ ఉంటాయి. The one of utter selfishness will have these demonic qualities. నేడు రేపటి లోపలనే దీనికి సమయము ఆసన్నమవుతుండాలి. The time is fast approaching, either this day or tomorrow. నీకు తెలియనిది కాదు. You also know it నీవు pretty well. సర్వజ్ఞుడవు, You know everything. సర్వశక్తిమయుడవు, You're all powerful. శ్రీమన్నారాయణుడవు. You are Narayana. ఈ సత్యాన్ని నేను ఈనాడు కాదు ఏనాడో తెలుసుకున్నాను. Not this day, I have come to know this long back. అయితే తెలిసినప్పటికీ కొన్ని సమయములందు దీనిని ఏ విధమైనటువంటి బహిర్గతం కాకుండా చూసుకోవాలి. Though I know pretty well, I should see that it is not expressed. నరుడు నారాయణ రూపము ధరించినప్పుడు లేక నారాయణుడు నరు రూపము ధరించినప్పుడు జగత్తు చాలా అయోమయ స్థితిలో ఉంటుంటాది. When God assumes human form, you will find total confusion in the world. నీవు నారాయణుడై నరస్వరూపము ధరించటం చేత నరుని నిన్ను గుర్తించుకోలేకపోతున్నారు. Being God, as you have taken human form, the human beings are not ఇది able వారి to know. వారి
కర్మానుబంధమును అనుసరించి ఉంటాది. The time is వారి వారి attached. ప్రాప్తానుసారమై ఉంటుంటాది. It depends on deservedness. కానీ కాయము నరస్వరూపం కావటం చేతనే సామాన్యమైనటువంటి మానవులు ఈ యొక్క జీవితాన్ని సామాన్యమైనటువంటి మానవునిగా భావిస్తుంటారు. As it is the human body, they take it from the ordinary point, ordinary human. అందరికీ తెలియదు ఈ యొక్క సత్యం. All do not know this truth. ఎవరు ఏ విధమైనటువంటి యొక్క చింతనతో నిన్ను స్మరిస్తురో ఆ యొక్క రూపంనే నీవు ధరిస్తుంటావు. You assume the form depending upon the feeling. ఏ విధమైనటువంటి అభిష్టతో నిన్ను ప్రాప్తింతురో ఆ అభిష్టంతోనే నీవు కూడా నువ్వు వారిని అనుగ్రహిస్తుంటావు. The desire that prompts them to pray so, you will have that form. ఎవరి మనసు ఎట్టిదో అట్టి ఫలితమే ఉంటుంటాది. As is the mind, so is the result. కనుక నారాయణ ఇంక నేను వెళ్లి వస్తాను. Narayana, let me go back. నేడు రేపటి లోపలనే నీ యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తి జగత్ వ్యాప్తి అవుతుంది. This day or tomorrow, your mighty power will be known to the whole world. తిరిగి తమ తాత అయినటువంటి అక్రూరులకు పట్టాభిషేకం కట్టే సమయంలో తిరిగి తమను దర్శిస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. I'll certainly come to you at the time of coronation of the grandfather, Akrura. Grandfather, Akrura. చిరునవ్వు నవ్వి బలరామకృష్ణుడు ఇక వెళ్లి రావచ్చునన్నారు. Balarama Krishna smilingly agreed. రెండవ దినమే On the second day, అక్రూరుడు రథము తీసుకుని బృందావనంలో ప్రవేశించాడు. on the following day, second day, Akrura entered into the Vrindavan in his chariot. అక్రూరుడు మహాభక్తుడు. Akrura is a great devotee. కాని ఎట్టి ఆజ్ఞను సరియే దైవాన్ని చేరేటువంటి ఒక మార్గమును నాకు కల్పించాడు కంసుడు. అతనికి ఒక ధన్యవాదములు అనుకున్నాడు. He thanked Kamsa. In one way or other, he has shown his path to reach God. మనసులో కంసునకు ఇది ఒక నా పైన కలిగినటువంటి ఒక అనుగ్రహంగానే భావించుతూ వచ్చాడు. He has taken as the grace of Kamsa. ఏదో ఒక కారణంగా భగవంతుని సన్నిధికి నన్ను చేర్చాడు. For one reason or other, he has helped me to have ఈ proximity. విధమైనటువంటి యొక్క సద్భావములను తలంచుకుంటూ వచ్చాడు అక్రూరుడు. Akrura entertained these good thoughts. నందుని యొక్క ఇంటి ముందు నిలిచింది రథము. The chariot stood in front of the house of Nanda. కానీ లోపల వెళ్లి చూచేటప్పటికి సాయం సమయం కనుకనే బలరామకృష్ణుడు లేరక్కడ. As it was the evening time, Balarama Krishna were not there. పశువులను తోలుకొని అరణ్యమునికి వెళ్లారు. They went to the, కొన్ని నిమిషముల లోపల బలరామకృష్ణుడు గృహంలో ప్రవేశించారు. they returned back along with the cows from the forest. అక్రూరుడు బలరామకృష్ణుని చూస్తూ కంపించిపోయాడు. Akrura, watching Balarama Krishna, stood ఇది stand మొదటి still. పర్యాయం చూచటం. It's for the first time he has seen them. వారి తేజస్సును, వారి యొక్క పవిత్రతను, వారి యొక్క కనుల చూపులను తను అనేక రకములుగా ఆకర్షిస్తూ వచ్చింది. He is drawn by the brilliance and the sacredness and their looks. తనలో తాను నారాయణుని చింతిస్తూ Thinking of Narayana within himself, మాట్లాడలేకపోయాడు. he couldn't speak. కానీ సత్యాన్ని గుర్తించినటువంటి కృష్ణుడు అనేక పర్యాయములు అక్రూర అక్రూర ఏ నిమిత్తమై నీవు ఇక్కడికి వచ్చావు అన్నాడు. But Krishna knows the truth and said, Akrura, what brought you here? కృష్ణ కంసుడు ఒక యాగమును ప్రారంభిస్తున్నాడు. Krishna, Kamsa started a yaga. ధనుర్యాగము అని దీని పేరు. It is Dhanu Yaga. ఈ యాగ నిమిత్తమై మిమ్మల్ని తీసుకుని రమ్మని పంపాడు. He has sent me here to bring you to that yaga. కానీ ఉన్న సత్యమును భగవంతుని ముందు విన్నవించటము నా యొక్క కర్తవ్యము. It's my duty to reveal the truth to God. ధనుర్యాగం అనేటువంటి పేరుతో మిమ్మల్ని మధురకు రప్పించుకొని మిమ్మల్ని ఏ రీతిగా కూడా హతమార్చి కంసుడు స్థిరస్థాయిగా జీవించాలని సంకల్పించుకుంటున్నాడు. In some plea or other, in the name of Dhanuryaga, he wanted you both to come to Mathura and he decided to kill you there and live permanently ఎవరి thereafter. తలంపు వారిదే, ఎవరి యొక్క సంకల్పం వారిదే. Each one will have his own thoughts. అన్నమాచార్యుడు చెప్పాడు, ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు.
Annamacharya said, God will appear in the form in the way you estimate. ఎవరు ఏ విధంగా నిన్ను తలంతురో ఆ విధమైన దీన్ని నువ్వు పొందుతుంటావు. You take that form depending upon your మానవుడంటే feeling. మానవుడిగానే రూపింపచేస్తావు. You take the దైవం human form. అనుకుంటే దైవంగానే కనిపిస్తావు. To that view as divine, you appear as ఇది God. భేదము నీ యందు కాదు ఉండేది. It doesn't lie in you. సంకల్పించుకునేటువంటి వారి సంకల్పం యందు ఉంటున్నాయి ఈ వ్యత్యాసములు. The differences lie in the thoughts. కనుక కృష్ణ నీవు సిద్ధం కావాలి. Krishna, be ready. ఇంతేకాక ప్రక్కనే ఉండినటువంటి యొక్క నందుని కూడాను ఆహ్వానించాడు. He also invited Nanda, who was there. ధనుర్యాగములకు సామంత రాజులందరూ కూడాను వేంచేస్తున్నారు, మీరు కూడా రమ్మని కబురు పంపించాడు కంసుడు అన్నాడు. Kamsa sent this invitation because many of the kings are attending that Dhanuryaga. కానీ చరిత్రలో యందు చూస్తే నంద యశోదలు ఈ యొక్క బలరామకృష్ణులను మధురకు పంపటము చాలా చింతిస్తున్నారు అని రాస్తుంటారు. But there in the text it is written that Nanda Yashoda were feeling very కానీ sad. నంద యశోదలు ఏమాత్రము చింతించలేదు. But they were not worried of this. అనేక విధములైనటువంటి అతీతమైనటువంటి శక్తులు వారు కండ్లారా చూచారు. They watched all the transcendental power. కంసుడు పంపినటువంటి మహారాక్షసుల యొక్క సంహారమును కూడాను తాము కన్నులారా చూచారు. They also watched the killing of the demon. కాళింగ మద్దన చేసటం కూడాను కన్నులారా చూచారు. They also watched how Kalinga was కనుక subdued. బలరామకృష్ణులకు ఎట్టి ప్రమాదము లేదు. Balarama Krishna will never face any danger. ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు విజయాన్ని సాధిస్తారు. Wherever they go, they are bound to be victorious. జగత్తునందున్నటువంటి సర్వ విజయములు కూడాను భగవంతుణ్ణే వరిస్తాయి All success and victory will follow God. అనేటువంటి సంకల్పం చేత నందుడు ఆనాడు రాత్రి బృందావనం లోపల టామ్ వేయించాడు. That night, Nanda publicized the whole thing in that Vrindavan. మధురా నగరం నందు కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఎవరైనా చూడదలంచినటువంటి వారు నాతో రావచ్చును అని టామ్ చేయించాడు. In Madhura, Kamsa is conducting yaga. Whomsoever that wants to visit, you can follow me. That news was spread all over. ఎవరెవరి శక్తానుసారం వారు రథములను బండ్లను గుర్రములను సిద్ధం చేసుకుని నందునితో బయలుదేరారు. Depending on their own position and capacities, they followed Nanda in their horses and chariots. అందరికీ ఆనందమైనది కానీ గోపికలకు మాత్రము ఇష్టం లేదు. Though all are happy, Gopikas did not like this. శ్రీమన్నారాయణుడైనటువంటి యొక్క కృష్ణుని ఎవ్వరూ ఏమి చేయలేరు. No one can harm Krishna in any way who is కానీ Narayana. ఈ కృష్ణుడు మధురకు వెళ్ళిన తర్వాత తిరిగి వెనుకకు వచ్చునో లేదో అనేటువంటి భయమే వారికి. When once Krishna goes to Madhura, he may return or he may not. That is the fear of Gopikas. కనుక కృష్ణుని ఏ విధంగానైనా కూడాను మధురకు పోనివ్వకుండా చెయ్యాలని ఈ గోపికలు గోపాలులు కూడాను ఒక మీటింగ్ పెట్టుకున్నారు. In order to see that Krishna will not proceed to Madhura, the Gopikas and cowherd boys, they convened a meeting. యశోదని ఇల్లు చుట్టూ చుట్టారు. They surrounded the residence of Yashoda. నంద యశోదులు ఎన్ని విధములను వారిని నివారిస్తూ వచ్చారు. Nanda Yashoda pleaded with them repeatedly. గోపాలులు కూడా గట్టిగా ఏడుస్తూ ఉంటున్నారు. The Gopikas and cowherd boys, they were crying. కృష్ణ రామ మీరు మధురకు వెళ్ళడానికి వీలు కాదు. Krishna, Balarama, you can't go to Madhura. మా గతి ఏమిటి? What will happen to us? మీరు మధురకే వెళ్ళిన బృందావనం అంతా కూడా ఎడారిగా మారిపోతుంది. When you go to Madhura, Vrindavan will be desert. ఈ బృందావనంలోని ప్రజలందరూ కూడా నిర్జీవులైపోతారు. All the people in Vrindavan will be lifeless. బృందావనం అంతా కూడా ఎండబారి పారిపోతుంది. Whole Vrindavan will be dry. ఈ సౌందర్యం ఏమాత్రం కూడా ఇంక తిరిగి రాదు. This beauty shall never return. కనుక మీరు పోకూడదు. So do not go. ఇది కూడాను స్వార్థమే. This is also selfishness. వారి మనోభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై గోపికలు కూడాను మధురకు పంపకుండా అనేక విధమైనటువంటి అడ్డు చేస్తూ వచ్చారు. To fulfill their own desires, they objected Krishna to proceed to Madhura. బలరామకృష్ణుడు ఇరువురు వచ్చి Balarama Krishna came. మాకు కొంత స్వార్థం ఉంటుండాలి. They said, we are also selfish to some extent. మా సంకల్పాన్ని కూడా మేము నెరవేర్చుకోవాలి. We should also fulfill our desire. ఏ నిమిత్తమై మేము ఈ జగత్తునందు నరరూపం ధరిస్తుమో ఆ కార్యాన్ని నిర్వర్తించాలి. The purpose behind taking the human form must have been fulfilled. గోపికలారా, కాయములకు సంబంధించినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మానవత్వం యొక్క నిజమైన ధర్మము. The human life, true dharma of human life lies in fulfilling the task. కనుక మేము వెళ్ళక తప్పదు.
Therefore we must go. అని చెప్పేటప్పటికీ గోపికలు గోపారులు కూడాను చాలా విచారంలో మునిగారు. Listening to all this, the cowherd boys and ఇది మా gopikas felt స్వార్థమే sad. అని వారికి కూడాను తెలుసును. They too know that it's all అయితే selfishness. స్వార్థమైనప్పటికీ భగవంతుని ప్రేమ నిస్వార్థమైనటువంటిది. Though it is selfishness, but yet love towards God is selfless. అయితే మేము ఈ ప్రాకృతమైనటువంటి ఫల నిమిత్తమే భగవంతుని మేము కోరటం లేదు. But we don't pray to God in expectation of మా anything. మనోతృప్తి నిమిత్తమై మేము ఆశిస్తున్నాము. We do it for our own mental satisfaction. ఎవరి తృప్తి నిమిత్తమై వారు నిన్ను ఆశిస్తున్నారు. Each one prays to his own satisfaction. అప్పుడు కృష్ణుడు వారికి జ్ఞానబోధ చేస్తూ వచ్చాడు. Then Krishna was teaching the words of మీ wisdom. తృప్తి నిమిత్తమై మీరు ఆశిస్తున్నారు. మీరంటే ఎవరు? You are doing for your own satisfaction. Then who are you? మీరు దేహమా లేక మనస్సా? Are you the body or the mind? కాదు కాదు, ఈ రెండునూ కాదు. You are neither the body or the దేహము mind. పాంచభౌతికమైన దేహము. Body is one of 5 elements. ఈ యొక్క మనస్సు అందులో చంచలమైనటువంటి మనస్సు. The mind there and the body is wavering. జీవుడు ఈ రెండింటిని ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. It is the indweller who makes it sing, dance and play with it. జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండే. The indweller is there in the body while God is in the heart. రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే. Both play together and separate thereafter. ఆడించే సూత్రధారి ఒకడు కలడు. There is one director behind all this. బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కలడు. There is one director who makes all these things play. కానీ ఆడి ఆడి అలసిపోయి ఒకరినొకరు వీడుచుండు. They play, they sing, and they get tired and separate. ఎవరి ఒకరినొకరు వీడటం? Who separate here? మనస్సు ఇంద్రియాల్ని వీడుతుంది. Mind leaves the senses. ఇంద్రియములు మనసును వీడుతుంది. Senses leave the mind. ఇవి రెండు కూడాను Both, తన యొక్క జీవితాన్ని వీడుతుంది. they leave the very life. ఇవి తప్పినది కాదు. One cannot escape. కనుక వీడనటువంటిది ఏమిటి? What is this that is permanent? వాడనటువంటిది ఏమిటి? What that doesn't fade away? రానటువంటిది ఏమిటి? What that doesn't change? కాలనటువంటిది ఏమిటి? కూలనటువంటిది ఏమిటి? What is that doesn't die? What is that doesn't fall? కనుక రాలని కూలని కాలని అనేటువంటి తత్వము ఒక్క ఆత్మతత్వం ఒక్కటే. That which doesn't fall, that which doesn't అదే die is నేను Atma. నేను నేను. That is this I. ప్రతి మానవుడు కూడాను ఆ ఆత్మనే నేను నేను అని అనిపించుకుంటున్నాడు, కానీ ఇది నేను ఆత్మను అనుకుంటున్నాననేటువంటి సత్యం వాడికి తెలియదు. Everyone says this I, meaning Atma, but no one recognizes this truth. కేవలం దేహమే ఆత్మ అనుకుంటున్నాడు. He identifies with the body. కనుకనే ఈమె దుఃఖములకు మూల కారణమవుతున్నది. Therefore this leads to misery. ఇంత అభిమాన మమకారములకు మునిగిపోతున్నాడు. He is drowned in attachment and possessive instinct. కనుక మీలో ఉన్నది నేనే, నాలో ఉన్నది మీరే. I am in you, you are in me. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. It's only one that's present in all of the beings. కనుక దీనికి మీరు విచారించకూడదు. So don't worry. ఏ సత్యాన్ని మీరు గుర్తించినప్పుడు సర్వత్వాన్ని గుర్తించేటువంటి వారవుతారో ఆ సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి. Understand the truth which will help you to understand all the remaining truths. అయితే ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు, But in this passing world, ప్రాకృతమైనటువంటి బాధలను పాపములను అనుభవించేటువంటి వారికి పరిహారం గావించాలి. but we have to atone for all the sins that we have committed. దేహం ఏనాటికైనా కాలిపోతుంది, రాలిపోతుంది. The body is bound to fade కానీ away. రోగం సంభవించినప్పుడు నివారణ చేసుకునేటువంటి ప్రయత్నం మానవుని యొక్క కర్తవ్యం కదా. But when the body is sick, one must try to get relief of this sickness. కనుక జగత్తంతా కూడాను ఈ విధమైనటువంటి అల్లకల్లోలంతో మునిగి ఉంటుంది. The whole world is full of agitation. మానవుని యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాచారములే ఈ యొక్క దీనికి మూల కారణంగా ఉంటున్నాయి. The evil thoughts and wicked thoughts and bad behavior are responsible. కనుక ఇట్టి దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను హతమార్చే నిమిత్తం నేను వెళ్ళక తప్పదు. I must go because in order to kill the wicked behavior, the bad thoughts and bad behavior. అని వారిని సమాధానపరిచి He satisfied them with his answers. లోపలికి వెళ్లి He went in. తాము ఏమేమి వెంట తీసుకుని పోవాలనో అన్నిటినీ సిద్ధం చేసుకున్నారు. They got all things paraphernalia ready to ఎప్పుడు? take them. ముందు దినమే దాన్ని సిద్ధం చేసుకున్నారు. They got them ready even before. తరువాత Later, ఈ అక్రూరుడు కూర్చున్నాడు గుర్రములకు ముందు. Akrura sat in front of the horse. ఈ గుర్రములను నడపడానికి తాను సంసిద్ధుడయ్యాడు. He is ready to drive the horse. గోపికలు గోపాలులు ఎంత జ్ఞానం విన్నప్పటికీ ఈ దేహం పైన ఉన్నటువంటి యొక్క అభిమాన మమకారం చేత అడ్డు తగిలారు. The Gopikas and cowherd boys, they objected
On the way, కానీ పెద్దలను దూషించకూడదు you should not accuse elders. అని వారికి కూడా తెలుసును. They too know well. కానీ కృష్ణుడి పైన ఉన్నటువంటి ఒక ప్రేమోన్మాదం చేత వారు ఏది నిజము ఏది నిజం కాదు, ఏది విచక్షణ ఏది అవిచక్షణ అనేటువంటి దానిని గుర్తించుకోలేక అక్రూర నీకు ఎవరు పెట్టారు ఈ పేరు? Because of this intoxication of love, they didn't have any kind of discrimination. They could not know what is true and false. Akrura, who named you, they said. నీవు మహాక్రూరుడవు, You're wicked. నీవు ఆ యొక్క కంసుని యొక్క సంస్థానంలో ఉండినటువంటి వాడవు. You are in the court of ఆ Kamsa. క్రూరత్వంలోని గుణములంతా కూడా నీలో కూడా ప్రవేశించాయి. All that cruelty is in you. నిజంగా మా బృందావనం నాశనం చేసి ఈ బలరామకృష్ణుని కొనిపోతున్నావు. You are really destroying the whole Vrindavan and taking Krishna with మా you. ప్రాణములు ఏ రీతిగా నిల్చును? How can we live? మేము ఇంక నిలవలేము, We can't part with మమ్మల్ని you. కూడా తీసుకుని పో You take us also. అని అనేక విధములుగా కూడాను అనురాని మాటలు కూడాను కఠినమైనటువంటి వాక్తులు కూడాను ఈ అక్రూరుని పైన వారు వెదజల్లారు. They used all harsh words. They said all that they are not supposed to కానీ say. బలరామకృష్ణుడు ఈ సమయంలో వారిని మరింత బాధ పెట్టకూడదని నవ్వుతూ నవ్వుతూ అనేక విధములుగా ఆశీర్వాదం చేస్తూ వచ్చాడు. Balarama Krishna standing on side, they did not say single word because they didn't want to వీరు put చేసే them to sadness. ఆటంకముల వల్ల కొన్ని గంటలు ఆలస్యమైపోయింది. It was delayed for a couple of hours. అనుకున్న సమయానికి మధుర చేరలేకపోయారు. They could not reach Madura on time. కానీ సాయం సంధ్యానికి వారు యమునా తీరం చేరారు. They reached the banks of Yamuna to take bath. అప్పుడు సంధ్య వార్చుకోవాలి అక్రూరుడు. They have to do that twilight prayer. బలరామకృష్ణుడు రథంలోనే కూర్చోమని చెప్పి He made Balarama Krishna sit in the chariot. తాను యమునా నదిలో వెళ్లి సంధ్య వార్చుకుంటున్నాడు. He was offering the twilight prayer at that time. మునిగినప్పుడు ఆ యొక్క యమునా నది లోపల శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని పైన ఆనందంగా ఊగుతున్నట్టుగా కనిపించాడు. There in that Yamuna river he could see Srimanarayana reclining on Adisesha, swinging there. ఎవ్వరు? ఆదిశేషుడే బలరాముడు, నారాయణుడే కృష్ణుడు. Narayana is Krishna, Adisesha is Balarama. కూడాను సాక్షాత్ బలరామకృష్ణుడు చూచాడు ఆ యొక్క యమునా నదిలో. There in Yamuna river he saw them both, Balarama Krishna. వాళ్ళు కూడా ఇందులో మునిగినారో ఏమో అని తిరిగి లేచి రథం వైపు చూచారు. రథంలోనే కూర్చున్నారు బలరామకృష్ణుడు. He thought that Balarama Krishna are there in the river, but he watched behind, found them there in the chariot. ఇది నా మూర్ఖత్వం, It's all my foolishness. ఇందుకలడు అందు లేదని సందేహం వలదు. There's not doubt that సర్వత్రా ఉండేటువంటి వాడు భగవంతుడు. God is everywhere. ఇది అతని యొక్క సంకల్పమే. This is all his will. ఇది భక్తుడి యొక్క ప్రాప్తి. This is the deservedness of the devotee. భక్తులు ఆత్మ స్థితికి లేనంత వరకు కూడాను ఈ సర్వవ్యాపకత్వం అనేటువంటిది వారు అర్థం చేసుకోలేరు. Until the devotee reaches that state, he cannot understand the all-pervasiveness of God. కనుక తాను అక్కడి నుంచి మౌనంగా వచ్చి రథంలో కూర్చున్నాడు అక్రూరుడు. Akrura sat there on the chariot silently. ఏమీ having- తెలియనటువంటి వాని వలె కృష్ణుడు అక్రూర ఏమిటో నీవు అనుభవించినట్టుగా నాకు అర్థమవుతుండాలి. Krishna, as if he does not know, he said, Akrura, you experienced something. నీ యొక్క ముఖమునందు ఎంతో తేజస్సుగా ఉంటుండాలి. I find this radiance around ఏమి your చూచావు, eyes. ఏమి అనుభవించావు చెప్పమని అనేక విధములుగా ఒత్తిడి చేశాడు. He asked him repeatedly, what is that you have seen? What is that you have experienced? కృష్ణ నీకు తెలియదా, Krishna, don't you know? నిన్నే చూచాను I saw you. అన్నాడు. ఓహో ఇప్పటికైనా గుర్తించావా అన్నాడు కృష్ణుడు. Krishna said, have you recognized me at least now? ఇంక రథము నడిపించమన్నాడు. Proceed now. ఈ రథమును తీసుకుని పోయి మధుర వరకు వెళ్ళాడు. He has taken the chariot to Madura. బలరామకృష్ణుడు నేను మీ ఆస్థానములకు ఇప్పుడు రాను, Balaram రేపటి దినము ఈ ధనుర్యాగము, Krishna said, we don't come to your court. Dhanuryaga is to begin నేను tomorrow. మరొక చోట బస చేసుకుంటానన్నాడు. I'll stay at some other place, they said. ఎక్కడికి వెళుతారు స్వామి, మా ఇంటికే రండి అన్నాడు. He prayed, where do you go, Swami? You come to our home. ఇప్పుడు నీ ఇంటికి రావటం మంచిది కాదు. It's not good for me to come to your house. ఎందుకంటే కంసుడు మరొక ఉద్దేశంతో నిన్ను పంపించాడు. Because Kamsa sent you here with another plan. అలాంటి ఉద్దేశంతో పంపినప్పుడు నీవు కంసుని యొక్క దూతవు. You're the messenger of Kamsa. దూత ఇంటిలో నేను పోయి ఉండటం మంచిది కాదు. It's not proper on my part ఇది to రాజనీతికి stay. విరుద్ధము అన్నాడు. So it's against the principles of diplomacy and politics. కానీ అప్పటికే నందుడు ఆ యొక్క బృందావనం వారు ఆ మధురలో ఉండినటువంటి వాడు ఇంట్లోపల చేరుకున్నారు. By that time, all gathered there at the residence of Nanda, people from Vrindavan and Madura. కానీ
చెరసాలయందు బాధపడుతున్నటువంటి దేవకీ వసుదేవులు ఒక్కతూరి చూడాలనుకున్నారు. Devaki Vasudeva there in prison, they wanted to see once at least. కానీ వారు చూడగలరు. Yet they can see. కానీ జగత్తునకు ఒక విధమైనటువంటి యొక్క టీచ్ చేయాలి, ఒక విధమైనటువంటి యొక్క ఆదేశాన్ని అందించాలి. But they should show a message, an idea to the world. మాతృదేవో భవ పితృదేవో భవ అని బోధించటము భగవంతుని యొక్క ప్రధానమైన ప్రమాణము. The message of God is that we should worship mother. మధురకు వచ్చి కూడాను తల్లిదండ్రులను చూడలేకపోవటం మంచిది కాదు. It's not proper on his part having come if he doesn't visit అయితే father, mother. విజయాన్ని సాధించి తల్లిదండ్రులను చూచి వారి యొక్క బంధను విముక్తి కావించాలి. But he must attain success and victory and relieve అని the parents. సంకల్పించుకొని నందుడు ఉండినటువంటి గృహమునందే ఈ బలరామకృష్ణుడు ఆ రాత్రి గడిపినారు. Balarama Krishna spent that night at the residence of Nanda. తెల్లవారి సింహం పిల్లల వలె వీధుల వెంట తిరుగుతున్నారు బలరామకృష్ణుడు. Next morning, Balarama Krishna were moving about like lions. ఈ మధురలో ఉండినటువంటి వారందరికీ ఒక్క క్షణం లోపల బలరామకృష్ణుడు మధురకు వెంచేశారని అందరికీ తెలిసిపోయింది. All the inhabitants of Madura could come to know of this news of ఈ arrival of బలరామకృష్ణుడు Krishna. ఇరువురు కూడాను నడుచుకుంటూ వారు వీధుల్లో పోతుంటే స్త్రీలు పురుషులు మిద్దెలపై నెక్కి కిటికీలపై నుంచి అనేక విధములుగా చూస్తూ ఆనందిస్తూ వచ్చారు. As Balarama Krishna were proceed along the streets, people were watching through the windows, standing on the mansions. మా జన్మములు సార్థకమైనవి, Our lives are redeemed. మా దృష్టి పవిత్రమైనది, Our vision is sacred. ఇంతకంటే మాకేం కావాలి? What more we want? ఎంత కాలం నుండి ఒకడు ఈ బలరామకృష్ణుడు చూడాలని ఆశించాము. We have been waiting so long to see you. ఇది మాకు కంసుడు చేసినటువంటి ఉపకారమే అనుకున్నారు. This is all the help of Kamsa to us. అయితే ఆ సాయంకాలం వరకు ఇంటికి కూడాను వెళ్ళలేదు. But they didn't go to that place till that evening. వెళుతూ కంసుని యొక్క దర్బారు అనగా ఆ గృహమునకు మెయిన్ గేట్ ముఖ్యమైనటువంటి యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళారు. Balarama Krishna approached the main door of the palace of రెండవ Kamsa. దినము ఇంక యాగం జరుగుతుంది. Yaga is to be started following day. ఆ సమయం లోపల At that time, ఒక చాకలి కంసుని యొక్క విలువైనటువంటి దుస్తులంతా కూడాను చక్కగా ఒక పరిశుద్ధం చేసి పెద్ద మూటగా కట్టి తీసుకుని పోతున్నాడు. At that time, a washerman was bringing a bundle of a dhobi, brought the clothes, iron clothes. బలరాముడు చూచాడు. ఏమిటో ఆ మూట అన్నాడు. Balarama saw that and said, "What's that bundle?" కృష్ణుడు చెప్పాడు, అడగటం ఎందుకు వానికి, పట్టి పెరికేసేది అన్నాడు. Krishna said, "Why should you ask? Drag him." వాడు చెప్పాడు, చాకలి ఇది మా మహారాజు యొక్క దుస్తులు, విలువైనటువంటి దుస్తులు. Dhobi said, "These are the clothes of the king, ఎవరో valuable. పల్లె పిల్లలుగా కనిపిస్తున్నారు. You appear to be village folk. నూతక వస్త్రాలంతా వేసుకున్నారు. You are wearing ordinary ఇలాంటి clothes. వారు మహారాజు యొక్క దుస్తులు ముట్టడానికి కూడా అర్హత కాదన్నాడు వాడు. You are not eligible. అహంకారి. You are not eligible even to touch the clothes of the king." ఈ మాటలు వినగానే ఒక్క తూరి కొట్టాడు కృష్ణుడు. Having heard all this, Krishna వాడు snapped. పడ్డాడు, మూట పడిపోయింది. He fell down and also the bundle. తక్షణమే దాన్ని విప్పి అన్నకు కొన్ని కావలసినటువంటి దుస్తులు, తానికి కావలసిన దుస్తులు ధరించారు. Immediately he opened the bundle and they collected the clothes, brothers, both of them. వాడు అనేక విధమైనటువంటి బాధలను అనుభవించాడు. And the dhobi suffered. తదుపరి ఆ ద్వారం దగ్గర ఉండినటువంటి యొక్క పరిచారకులు ఈ వార్తను కంసునికి ఎరిగించారు. The watchman at the gate informed Kamsa what all that had ఇంతలో happened. వీరి దుస్తులు ధరించి ఆనందంగా ముందుకు వస్తున్న సమయం లోపల కుబ్జా 3 వంపులు కలిగినటువంటి ఒక స్త్రీ అత్తరు పన్నీర్లు తీసుకుని వస్తుంటుండాలి భవనం లోపలికి. They have dressed there with these clothes, and then as they were entering, they saw Kubja, who has 3 bends in her body. ముఖము సుందరమే కాని బాడీ వికారము. The face is beautiful, but the body is ugly. కనుక ఆమె తీసుకుని వస్తూ ఉంటుండాలి. She was bringing all the sins. తల ఎత్తి బలరామకృష్ణుని చూచింది. She saw Balarama Krishna lifting her head. వీరేనా దేవకీ వసుదేవుల యొక్క పుత్రులు? Are these the sons of Devaki Vasudeva? శ్రీమన్నారాయణ మూర్తుల వలె కనిపిస్తున్నారు. They appear to be Srimanarayana. నిజంగా నా అత్తరు పన్నీరు ఆ రాక్షసుడు కాదు ధరించవలసింది, ఈ పిల్లలు ధరిస్తే ఎంత బాగుంటుంది. In fact, all the scents and the rose water will have to అని offer to them. ఆమె మనస్ఫూర్తిగా, నాయనలారా ఇదిగో నేనెప్పుడు కూడా నువ్వు ప్రత్యేకంగా చేసేటువంటిది ఈ అత్తరు పన్నీరు,
నాకు తప్ప ఈ యొక్క సూక్ష్మం ఎవ్వరికీ తెలియదు. ఈ రహస్యం I only make this all sense. I only know this secret, no one మా else. మధురలో కావలసినంత మంది ఉంటున్నారు. కానీ మా కంస మహారాజు నా అత్తరుని అంగీకరిస్తాడు, కానీ మరొక అత్తరును అంగీకరించడు. Though there are many, Kamsa king accepts that which is prepared by me only. అప్పుడు ఆ యొక్క పాత్రలో చేయి పెట్టాడు కృష్ణుడు. Krishna has put his hand there in the container తన వస్తువులకు తిద్దుకున్నాడు. and he just touched his attire ఆమె తృప్తి నిమిత్తమై. only to satisfy her. తదుపరి Later, నాయనలారా, ఇంతకాలం నేను జీవించినందుకు, నేను ఈ యొక్క పని లోపల ప్రవేశించినందుకు ఈనాడు నా కర్మ సార్థకమైపోయింది. having lived so long, having done this job so long, now my life ఇంతకాలము is దుష్టులము redeemed. దుర్మార్గులైనటువంటి వారికి నా యొక్క రహస్యాన్ని అంతా అందిస్తూ వచ్చాను. I have been serving all wicked, bad people so long. ఈనాడు పవిత్రమైనటువంటి దివ్య స్మూర్తులకే నేను అందించాను Today I could hand over, serve the sacred అని people. తన కంటి దారాలు కారుస్తూ అనేక విధములుగా వారిని ప్రార్థిస్తూ వచ్చింది. Shedding tears, she went on praying repeatedly. తిరిగి తాను ముందుకు పోవడానికి పూనుకుంది. She decided to proceed further. అప్పుడు కృష్ణుడు నిలిపాడు. Then Krishna made her stand there. నీవు నాకు ఈ అత్తరును అందించినందుకు ప్రతిఫలంగా నీకు ఒక ఫలము నేను అందించాలి. As you have offered the sense to me, I should also give you నేను more. ఎవరి దగ్గర కూడా నువ్వు నిష్కారణంగా నేను తీసుకోను. I don't receive from anybody without any reason. దేనిని తీసుకుంటున్నావు అంతగా పదింతలు కూడా నువ్వు వారికి ఫలితాన్ని అందిస్తుంటాను. Though I may receive, but I give in turn 10 times more than what I భగవంతుడు receive. ఏనాడు కూడా నువ్వు ఎవరిని ఏ విధమైనటువంటి కాసును కూడా నువ్వు అడగడు. God will not ask any pie anyone. అయితే ఎవరు ఎంత మాత్రం ఇస్తారో దానికి వెయ్యింతలు వారికి అందిస్తుంటాడు. But he will give 1,000 times more than what he నీకు receives. తెలుసు కుచేలుని యొక్క విషయం కూడాను. You know the story of Kuchela. చిటికెడు అటుకులు తీసుకొని బహుళ భాగ్యాన్ని అందించాడు. Receiving just a fistful of parched rice, he has రుక్మిణి given నుండి plenty. కూడాను ఒక తులసీదళము తీసుకొని తాను ప్రపంచ భాండంగా నిండినటువంటి యొక్క భగవంతుడు కూడాను దానికి తూగబడిగాడు. Rukmini offered just tulsi leaf that could weigh the Lord Krishna himself. కనుక ఎవరి నుంచి ఏ విధమైనటువంటి చిన్నది తీసుకున్నప్పటికీ వారికి అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు. So God may receive a little fraction, but he will give అందువలనే infinite grace. భగవంతునకు పత్రము, పుష్పము, ఫలము, తోయము ఏదైనా ఒకటి అందించటం చాలా గొప్ప అన్నారు. Therefore it is really great if we offer the leaf or a flower or water or fruit to God. ఎందుకనగా భగవంతుని కూడా ఏదో ఒకటి ఇస్తేనే భగవంతుని దగ్గర నుంచి మనం పొందడానికి అర్హులమవుతాం. We deserve God's grace if we offer any little thing. బ్యాంకులో కట్టినటువంటిది మన ధనమైనప్పటికీ Though the money deposited belongs to us, తిరిగి ఎప్పుడంటే అప్పుడు పోయి నా ధనాన్ని నాకు ఇవ్వమంటే వాడు ఇవ్వడు. you cannot ask, you cannot withdraw money as any other తిరిగి time you చెక్కు want. పైన నీవు చెవరాలు చేసి ఇచ్చినప్పుడే ఈ డబ్బును నీకు ఇస్తాడు. You have to sign the check and you can withdraw the money. కనుక ఏదో ఒకటి తీసుకుని తాను అందించడానికి చూసుకుంటాడు, కానీ ఏది తీసుకోకుండా అందించడానికి వీలు కాదు. అది దైవ శాసనం. So it's God's nature, God's law. He accepts and gives in turn. ఏ కించిత్తైన కూడాను అల్పమైన స్వల్పమైన కూడాను భగవంతునికి అందించాలి. Let it be small or little or fractional, you must give to God. కనుక ఓ కుబ్జ, So, O Kubja, నీలు you stand there. నీవు మాకు చేసినటువంటి ఒక ఉపకారమునకు, మాకు అందించినటువంటి పవిత్ర సుందరమైనటువంటి ఒక సుగంధమైనటువంటి దానికి నీకు తగినటువంటి ఫలితం ఇవ్వాలి. For the help you have done, for having given this aromatic sense, we will give you something now. కుబ్జ దగ్గరికి వెళ్ళాడు. He went close to Kubja. కానీ కుబ్జ అనేక రకమైనటువంటి ఊహలతో తాను ఇకమకలాడుతుండాలి. Kubja is confused because of imagination. తన రెండు పాదముల పైన తన ఒక పాదమును గట్టిగా తొక్కినాడు. He pressed both her feet tightly. తన గడ్డం కింద చేయి వేశాడు. He kept his hand below the chin. ఒక్క తూరి పైకి లాగాడు. He lifted it at once. ఈ మూడు వంపులు చక్కగా అయిపోయినాయి. All the three bends are set right. చూచుకుంది కుబ్జ. Kubja watched around. ఈ అందమునకు తగినటువంటి స్వరూపాన్ని నాకు అందించాడు, సాక్షాత్ నారాయణమూర్తి అనుకుంది. God has given form in tune to the beauty. He is very Narayanamurti. కానీ ఆ సుగంధాన్నంతా కృష్ణుడి పైనే పోసింది. And he has offered all the sense to Krishna. కృష్ణ, నీ పాదములకు నమస్కరించేటువంటి యొక్క భాగ్యము, నీ పాద సేవ చేసేటువంటి భాగ్యము నాకు అందించాల. ఒక్క తూరి మా గృహములకు రండి అన్నది. Krishna, give me this opportunity and the chance to serve your feet. Please visit our residence once. అప్పుడు చెప్పాడు, మాటనిచ్చాడు. Then ఇప్పుడు Krishna, కాదు, నేను వచ్చిన కార్యం అయిన తర్వాత తప్పక నీ ఇంటికి వస్తానన్నాడు. రెండవ దినం వస్తున్నారు ఈ యొక్క సింహం పిల్లలు. second day, the lions are approaching.
ప్రపంచమంతా కూడా వారి యొక్క ముఖం పైన ఆడినట్టుగా కనిపిస్తుంటుండాలి. It appears as if the whole ఆ cosmos is రూపమును dancing on the చూసినటువంటి face. వారు తన్మయత్తులైపోతున్నారు. All those who watch the faces forgot themselves. కానీ ఎవరు కూడా కన్నులు చూచినటువంటి కన్నులు మూతలు వేయలేదు. But no one closed their eye because they stared continuously. ఆ రూపాన్ని చూస్తూనే వచ్చారు. They are watching the form. కానీ ద్వారం దగ్గర ప్రవేశించారు. But they entered the main gate. అక్కడ మదగజము కాచుకొని ఉంటుండాలి. There is present an elephant. కానీ అందరూ ఆ నిమిషమునకై చాలా ఆతురతో చూస్తున్నారు. People were waiting ఏ anxiously. క్షణము లోపల బలరామకృష్ణుడు ఈ మదగజము హతమారుస్తుందో అని చూస్తున్నారు. People were anxious, they were very much worried because this elephant might trample on the body of Balaram and అది Krishna. మహా ఉగ్రమై అనేక రకమైనటువంటి శబ్దములు చేస్తూ వచ్చింది. It was ferocious in making all kinds of sounds. తన విశాలమైనటువంటి యొక్క పాదములను కూడా పైకెత్తి వాడిని కింద త్రొక్కివేయాలని ప్రయత్నిస్తూ ఉండాలి. It lifted its strong leg and wanted to trample. చిన్న కృష్ణుడు, చిన్న బలరాముడు, 5 సంవత్సరముల బాలుడు. Krishna and Balaram are young, 5-year-old. బలరాముడు ఒక చేయి ఒక కాలు, కృష్ణుడు ఒక కాలు పట్టుకున్నాడు, ఏనుగును గట్టిగా తిప్పేసేసాడు. Krishna caught hold of one leg, Balaram another leg and just turned the body round. చాకలి వాడు గుడ్డలు ఉతికినట్టుగా దానిని ఉతికారు. They went on beating the body like a washerman who cleanses the clothes. అరుచుకుంటూ రక్తము కక్కుతూ ప్రాణం విడిచింది. It started shedding the blood and died there. తమ యొక్క మదగజం మరణించినటువంటి వార్త కంసునికి తెలిసింది. Kamsa came to know the news of the death of the elephant. కంసునికి చాలా భయము అధికమవుతూ వచ్చింది. Kamsa was fear-stricken. ఇంకా చాణక్య మయూరుడు ఉన్నాడు ఈ ముష్టి యుద్ధము లోపల. Is expert. Chanakya Maya is there. Expert in wrestling. యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు. If they are ready for wrestling, ఇద్దరు వెళ్లారు. both of them proceeded. వారు సిద్ధంగా ఉంటున్నారు. They were ready. వీరి పక్కున నవ్వారు. They smiled. వీరా మాతో పోట్లాడేటువంటి వారు. Are they people to fight with us? అరే పిచ్చివారులారా, Oh madcaps. ఏనుగు ముందు దోమల వలె మీరు ఉంటున్నారు. You are like mosquitoes in front of an elephant. ఇది మస్కిటోస్. You are mosquitoes. కానీ వారికి చాలా కోపం వచ్చింది. But they were very angry. వారు ఇరువురు కూడా ఇతని పైన పడ్డారు, బలరామకృష్ణుల పైన. Both of them started attacking Balarama Krishna. ఒక్క తూరి ఒక్కొక్క పిటికెట్ చేతనే వాళ్ళిద్దరు కూడా ముష్టి యుద్ధం చేయడం మరణించారు. Because of severe blows, they died. సాక్షాత్ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని వారిద్దరూ కూడా ప్రాణం విడిచేక ముందుగా గుర్తించారు. At the time of death, they could know the form, divine form of God. ఇంకా ఈ విధమైనటువంటి యొక్క మరణము సంభవించిన తర్వాత After this death, యాగశాలకు వెళ్లారు. they approached that place where yaga was held. ధనుర్యాగం జరుగుతుండాలి. సామంతరాజులు, రాజులు, ప్రజలు అనేక మంది అంతా చేరినారు. It was the time of Dhanur Yaga, attended by many kings. ఒక పెద్ద వేదిక నిర్మించారు. They built a big ఆ platform. వేదిక పైన కంసుడు కూర్చున్నాడు. Kamsa sat on the platform. మధ్యలో ద్వారం నుంచి కూడా బలరామకృష్ణుడు నడుస్తూ వెళ్లారు. Balarama Krishna were proceeding, marching ahead right at the center. కానీ పైకి గంభీరంగా కనిపిస్తున్నాడు గాని కంసుడు లోపల గుండె యొక్క ఇది చాలా బలహీనమైపోతుండాలి. Though Kamsa was appearing to be very courageous, but he was full of fear within. ఒళ్ళంతా కూడా వణికిపోతుంటుండాలి. He is shivering within. అనేక మంది అనుకున్నారు ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఈ క్రోధము చేత ఒళ్ళు వణుకుతుండాది అనుకున్నారు. Many thought watching Balarama Krishna, he was shivering out of క్రోధము anger. చేత కాదు వణికిండేది భయము చేత. It's not out of anger, it's out of fear he was shivering. యద్భావం తద్భవతి. As తన in- దుష్టత్వమే తనకి ఈ విధమైనటువంటి యొక్క భావమును కలిగిస్తూ వచ్చింది. It's only his wickedness that led to such feeling. దానిని గిల్టీ కాన్షియస్ అంటారు. That is guilty conscience. వారిలో ఉన్నటువంటి దుర్భావములే వారికి ఆ విధమైనటువంటి భయములుగా కల్పిస్తూ ఉంటుంటాయి. It's only wicked thoughts that led to fear. దీనిని తిరుత్తుండాలి వారు చెప్పారు. మనసుకు మనము సాక్షి, దేహకు గుణము సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖము సాక్షి అన్నారు. వీళ్ళంతా ఒట్టి ముఠాళ్ళు. They're all gangs. ఈ విధమైనటువంటి దీంట్లోపల ఏమాత్రం కూడా నన్ను ధిక్కరించలేరు అనుకున్నాడు ఈ కంసుడు. Kamsa thought that none can disobey him. ముందుగానే అనేక మంది సిపాయిలను చాలా బందోబస్తు పెట్టుకున్నాడు.
He had all army around him, even before. బలరామకృష్ణుడు తన దగ్గర రాకుండా చూసుకోవడానికి ఎన్ని విధమైనటువంటి భద్రత అంత నేర్పరచుకున్నాడు. He made all security arrangements so that Balarama Krishna anywhere near. కంసుని వీరు లెక్క చేయలేదు బలరామకృష్ణుడు. Balarama Krishna were not bothered of నేరుగా Kamsa. వెళ్లారు, ఆ ధనుసు దగ్గరికి. They went straight and caught hold of that bow. దాన్ని ఎవ్వరు కూడా ఎత్తడానికి వీలు కానటువంటిది. No one can lift that bow. ఎడమ చేత్తో ఎత్తాడు కృష్ణుడు. Krishna lifted his left hand. దానికి నారిని కట్టడానికి వంచేటప్పటికి విరిగిపోయింది. గొప్ప శబ్దం వచ్చింది, పెద్ద బాంబు శబ్దం వచ్చేసి. When he was ready to tie up the string there, they heard a loud thunder sound ఈ like a శబ్దములకు bomb. అందులో చేరినటువంటి వారందరూ కూడా చాలా భయభ్రాంతులైపోయారు. Listening to this thunderous sound, everyone was afraid అదే of it. సమయానికి నందుడు కంసునికి కప్పము చెల్లించే నిమిత్తమై తట్టలో అనేక రకమైనటువంటి బహుమతులు తీసుకుని వచ్చి అందిస్తున్నాడు. At that time, Nanda came to pay his tax collected in a plate. ఇంకా అనేక మంది రాజులంతా కూడాను ఈ విధమైనటువంటి పద్ధతిలో వాళ్ళు అందించారు. Many kings also handed over, paid their tax. ఈ నందుడు బలరామకృష్ణుని చూస్తున్నారు. Nanda were watching Balarama Krishna. కానీ బలరామకృష్ణుడికి ఎట్టి ప్రమాదం ఉండదని తన ధైర్యంతో అనేక విధమైనటువంటి దీంతో ఉత్సాహంతోనే ఉంటున్నాడు. He has got all the courage that nothing untoward thing would ever happen to Balarama Krishna. ఈ యొక్క ధనుర్యాగం లోపల ఈ ధనుస్సును భిన్నము చేసిన తక్షణమే కంసుడు లేచాడు. The moment this bow is broken, Kamsa got కంసుడు up. లేచేటప్పటికి తన పరివారం అంతా లేచింది. As Kamsa got up, the entire army got up. ఈ బలరామకృష్ణుడి పైన దుమ్కాలని అనేక విధంగా ప్రయత్నం చేశాడు కంసుడు. Kamsa made every attempt to jump on Balarama ఆ Krishna. భారీ శరీరం కలిగినటువంటి వాడు కంసుడు. Kamsa has got that hectic body. కానీ క్రింద నుంచి జింక పిల్లల వలె బలరామకృష్ణుడు ఇరువురు కూడా కంసుని పైన ఎగిరారు. But Balarama Krishna jumped like deer, తల పట్టుకుని క్రిందికి లాగి pulling the hair on the top of the ఎన్ని head. రకములైనటువంటి హింసలు చేయాలో అన్ని హింసలు చేశారు, ప్రాణం విడిచారు. They did all that could be done and killed him కొన్ని ultimately. క్షణాల్లో జరిగిపోయినాయి ఇవన్నీ. Everything happened within moments. కానీ జనులు చాలా ఆశ్చర్యపడ్డారు. But people were very much surprised. ఆకాశవాణి యొక్క పదములు నిరాశ కావడానికి వీలు కాదు, What all the declaration of ethereal వ్యర్థం voice, కావడానికి వీలు కాదు. it can never go in ఇది vain. కేవలం శ్రీమన్నారాయణుడు అని అనేక మంది హస్తములు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు. People paid their respects with folded hands in realization of అందరూ Narayana. అక్కడ ఉండంగానే చెరసాకలకు వెళ్లారు. As these things went on happening, మొట్టమొదట they went to దేవకీ prison. వసుదేవులకు పాదములంటి నమస్కారం చేశారు. They paid respects to the feet of Devaki వారు Vasudeva. పొందినటువంటి బంధనములు విమోచన చేశారు. And they removed all the chains. వారిని కూడా వెంట తీసుకుని వచ్చారు. They too brought them along with him. తిరిగి వారిని అక్కడ కూర్చొని పెట్టి They made them seated there. తిరిగి అక్రూరు ఉన్నటువంటి యొక్క బంధకానికి వెళ్లారు. They went to that Akrura's place. అతన్ని తీసుకుని వచ్చి They brought him ఇంకా there. అతని కుమారుడైనటువంటి కంసుని కళేబరం అక్కడ ఉండగానే ఈ అక్రూరునికి పట్టాభిషేకం చేశాడు. As the dead body Kamsa was there, Akrura was coronated. ఈ కారునేషన్ జరిగిన తర్వాత After coronation, యశోద, Yashoda, నందుడు, Nanda, తర్వాత దేవకీ వసుదేవుడు Devaki Vasudeva, బలరామకృష్ణుని హత్తుకొని, they hugged Balarama Krishna. ఎందుకంటే ఏ ప్రమాదం జరుగుతుందో అని రోహిణి కూడా వచ్చింది పాపం. Rohini also came there because she ముగ్గురు expected తల్లులు something. అక్కడ చేరారు. All gathered there. ఇంకా బృందావన వాసులు అనేక మంది చేరారు, All ఒక in- గోపికలు తప్ప. All Vrindavan people came there except విజయాన్ని వారు Gopikas. చెప్పనక్కర్లేదు, అంత ఆనందంతో అనుభవిస్తున్నారు. They were all ecstatic about the whole thing there. తిరిగి భవనం లోపల తీసుకుని వెళ్లి Taking them into the palace, దేవకీ దేవి చాలా బాధపడుతూ ఉండాలి. Devaki Devi was నాయన, saying, ఈనాటి వరకు కూడాను మిమ్మల్ని చూడలేకపోయాను. I couldn't see you till this day. ఎవరెవరో చెప్పేటువంటివన్నీ వింటూ వచ్చాను. I have been listening to all కానీ that కళ్ళారా is said. చూడలేకపోయాను. I couldn't see you. ఇది నా దురదృష్టము. It's my bad luck. ఆమె చెప్పిందప్పుడు She said then, గుట గుట చనుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడ చాలనైతి. I could not see that event when you have taken the milk and killed the demon. ఎన్ని త్రాళ్లను గట్టినా చాలని నీ పొట్ట ముద్దాడనైతి. I could not kiss your stomach, which could not be tied up with the entire rope that was present at that moment. ప్రసవ వేదన బడుట నా పాలివంతు. I could only give birth to you.
నీదు ముచ్చటల్ బడుట యశోదవంతు. All this play and fun is to the good lot of Yashoda. బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు. Though I have children, I'm as if I have no issues. పుత్రకనకుండినను పుత్రవతి యశోద. నిన్ను కనకపోయినప్పటికీ యశోద కుమారుడు అని అంటున్నారు. ఎంత అదృష్టమో ఆమెది. నేను అన్నప్పటికీ నేను బిడ్డలు లేనిటువంటి దీనిగా అయిపోయాను. Though you are not the son of Yashoda, everyone feels that you are the son of Yashoda. బలరామకృష్ణుడు తల్లులను చక్కగా సమాధాన పరుస్తూ వాళ్ళని అమితమైనటువంటి ఆనందములో ముంచుతూ వచ్చారు. గడిచినది గడిచిపోయినది. Balrama Krishna made them very happy. Past is past. మీరు విచారించనక్కర్లేదు. Don't worry anymore. భవిష్యత్తు లోపల సర్వానందమును కూడా మీరు అనుభవిస్తారని చెప్పని తల్లులకు అభయం ఇచ్చారు. In future you will have all the pleasure and enjoyment. They made a promise. ప్రపంచముని హస్తగతం చేసుకుంటాం. We'll certainly catch hold of the whole world. సామాన్యులము కాము. We are not ordinary people. కనుక ఈనాడైన కూడాను పుట్టిన తక్షణమే నీకు దర్శనమిచ్చాను. You could have this vision immediately after birth. ఆ దృశ్యమునే నీ హృదయం నందు ఉంచుకో. Reserve that experience. ఆ తత్వమునే బహిర్ముఖంగా కూడా చూసుకో. You also see that outside the experience you had within. భగవంతుడనగా అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థితః. God is present inside, outside, everywhere. మీ చుట్టూ, మీ లోపల, మీ వెలుపల కూడా ఉంటుండేటువంటిది దైవత్వం ఒక్కటే. It's only God who is in you, within you, around you. దేహాభిమానమును కొంతవరకు తగ్గించుకోండి. Cut short your body attachment. ఆత్మాభిమానమును పెంచుకోండి. Develop love towards Atma. కనుక ఈ విధమైన యొక్క దివ్యత్వాన్ని మీరు అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయండి. You make every effort to have these feelings of divinity. పుత్రవాత్సల్యం అనేటువంటిది చాలా చెడ్డది. This sort of affection towards children is bad. అది ఏ మానవుని దుఃఖంలో ముంచడానికి మూల కారణం. This attachment will put you to misery. కనుకనే మీరు ఈ బంధకాలంలో పడి అనేక రకమైనటువంటి హింసలు అనుభవించారు. For that reason you are there here in prison suffering all along. భగవంతుడు నా కుమారుడు. God is my son. కేవలం సామాన్యమైనటువంటి మానవుడు కాదనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు. Understand the truth that he is not ordinary human being. అని తల్లులకంతా కూడా చక్కగా బోధ చేశాడు. He taught his mother in every possible way. కంసవర్ధన జరిగిన తర్వాత After Kamsa was killed, తిరిగి అనేక రకమైనటువంటి సభలంతా జరుపుతూ వచ్చారు. they attended many of the congregations. అక్రూరుని ఇంటికి వెళ్ళాడు. మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట తప్పడు కృష్ణుడు. He will never go back to the promise given. ఆ అక్రూరు కూడా చెప్పాడు. Akrur also said, Swami, నా పైన నీకు దయ ఉన్నదో లేదో అని సందేహించాను. I was doubting whether you have kindness towards me or not. మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలు హింస చేసి. మేనమామని కొంచెమైనలో నెంచక కంసభూపాలు హింస చేసి. He has no feeling that I am his uncle. The king Kamsa has put me to suffering. మేనమామనేటువంటి భావం కూడా లేకుండా చంపివేశారు. He has no feeling that I am uncle. కారణమేమిటి? What is the reason? నీ దేహానికి బంధుత్వమే లేదు. Because you have no relationship with the body. కేవలం మాకు బంధుత్వమే కానీ నీకు బంధుత్వం ఏమిటి ఉండాలి? We have relationships but not you. కనుక భగవంతునికి ఎట్టి బంధుత్వము లేదు. సర్వులు బంధువులే. All are relations. సర్వులు సమానులే. All are equal. ఇలాంటి సమానతత్వం ఈనాడు నేను గుర్తించగలిగాను. This equality I could know now, today. శ్రీ బాలయ్యని చింతయింతయు లేక తాటకి గాత్రంబు తరిగి వేసే. Without any feeling that one is a woman, you killed Tataki. బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళ గతమున కనగదొక్కే. Having received from Bali, you have put him to this patala. అడిగిన లేదనకిచ్చే బలియు. బిచ్చమడిగావు, లేదనకుండా ఇచ్చాడు, కానీ ఇచ్చిన వాడినే తొక్కివేశావు. You have really killed the one who offered you, has given you. ఇట్టి దేవునకు నాపైన ఎట్లు కరుణ కల్గునని నేను సందేహించినాను. I was really doubting whether such Lord will have kindness towards me or not. ఎంతటి వాడను? What am I? ఇట్టి నాపైన నీకు దయ కలుగుతుందని నేను సందేహించాను కృష్ణ. Krishna, I really doubted whether you will have love for me, kindness for ఇందులో me. ప్రవేశించగానే గట్టిగా ఖర్చుకున్నాడు కృష్ణుణ్ణి. He embraced Krishna. కంసుడు అంతటి మహా పవిత్రుడు, సాత్వికమైనటువంటి యొక్క అభిమానం కలిగినటువంటి వాడు. He has got that affection attachment. కనుకనే అక్రూరుని పంపినప్పుడే కృష్ణుణ్ణి రాగలడు, కృష్ణుడు లేకపోతే మరొక చోటు రాలేడు అనేటువంటి యొక్క నమ్మకము కంసుని పైన ఉండటం.
The Kamsa knows pretty well that Krishna cannot come anywhere all around. ఎవరిని పంపినా కూడా నువ్వు కృష్ణ బలరాములు వచ్చేటువంటి వారు కాదు. Krishna Balarama would not come in response to anybody's request. పరమ పవిత్ర హృదయుడు కనుకనే అక్రూరుడు అతన్ని ఎన్నిక చేసి పంపించాడు. Akrura is selected because of his sacred heart to bring them here. కనుక అక్రూరుడనగా ఏదో క్రూరుడని భావిస్తారు గిట్టని వారు. Those people who don't like Akrura, they consider him as a cruel man. సాత్విక భక్తుడు. He is one of pious quality. కనుక దేహాభిమానం లేనిటువంటి వాడు. He has no body attachment. అన్ని కూడా నువ్వు కేవలం దైవాజ్ఞగా భావించి ఆచరించేటువంటి వాడు. He conducted as per God's command. తన ఆలు బిడ్డలను కూడా నువ్వు ఏమాత్రమూ అటాచ్మెంట్ పెట్టుకునేటువంటి వాడు He కాదు. has no attachment towards his wife and నిరంతరం కూడా children. నువ్వు నారాయణ చింతన సలిపేటువంటి వాడు. He thought of God continuously. కనుకనే అట్టి అక్రూరులకు ఇట్టి కృష్ణులకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. Such Krishna and such Akrura could have that intimacy. అందరి కాళ్ళు త్రొక్కితే రాళ్లు నాతులుగా మారలేదు. If you just touch the stone, it would not become a woman. అన్ని రాళ్లు కూడుకుడను ఆ విధంగా జీవితము రాలేదు. All stones will not have that life. రాముల వంటి పాదము అహల్య వంటి రాయి ఈ రెండు సోకినప్పుడే శాపం విమోచన అవుతుంది. The feet of Rama and the stone of Vab, the type of Ahalya should be there. కనుకని సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సాత్వికమైనటువంటి హృదయము నిర్మలమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి భగవంతుడు ఈ రెండు చేరిన దగ్గరనే అక్కడ దివ్యత్వమైనటువంటి ప్రకాశం ఆవిర్భవిస్తుంది. Therefore there should be pure heart of a devotee and the divinity over there. When they join you find the divinity. ఏ ప్రేమను తాను కోరినప్పటికీ తన నిమిత్తమై కోరకూడదు. So God should not pray for his own sake. భగవంతుని నిమిత్తం కోరాలి. He should pray for God. ఆ విధమైనటువంటి యొక్క ప్రేమను ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు. That love is not seen anywhere today. అందరూ ప్రేమించినట్టుగా కనిపిస్తారు. All appear as if they కానీ love. వారి వారి స్వార్థమే. It's all their selfishness. స్వార్థమైనటువంటిది నిండిపోవటం చేతనే ప్రేమించినట్టుగా నటన చేస్తారు. Because it's all full of నిజంగా selfishness, they pretend as ప్రేమించినటువంటి if వారు they ఎందుకు love. ఆజ్ఞను ఉల్లంఘించటం? When they love, why should they disobey the command? కానీ నిజంగా ప్రేమించటం కాదు. But it's not true love. కేవలము తన స్వార్థ నిమిత్తమై అన్నింటినీ ప్రేమిస్తున్నారు. It's all out of selfishness they ఈ love. ప్రేమించినటువంటి వస్తువు దూరమైనప్పుడు బాధలు పడతారు. They really feel sad when they are separated from that which they love. ఇది నాకు చాలా ఇష్టం అనుకుంటాం. You think that you నా like it. ఇష్టమైనటువంటి వస్త్రం ఎక్కడో పోయినప్పుడు అయ్యో నా వస్త్రం పోయిని అని బాధపడతాం. That which you like, if it is far off, ఈ you are బాధకు separated, కారణం you feel ఏమిటి? sad. What is the reason behind it? నీ ఇష్టమైనటువంటి వస్తువు దూరం కావటం చేతనే నువ్వు బాధపడుతున్నావు. Because you are away from that what you like. నీ ఒక వ్యక్తిని ప్రేమించావు. You love an ఆ individual. వ్యక్తిని ప్రేమించినటువంటి వ్యక్తి నీకు దూరమైనప్పుడే నువ్వు చాలా బాధపడతావు. That individual whom you love లేక ప్రేమించినటువంటి వ్యక్తి మరణించినప్పుడు నువ్వు చాలా దుఃఖము is the person whom you love. If he ఈ dies, దుఃఖమునకు you కారణం feel ఏమిటి? sad. What is the reason? కేవలము ఈ ప్రేమించిన వ్యక్తి దూరం కావటం చేతనే ఈ దుఃఖం వస్తుండాలి. Because you are separated from the person whom you love, you దీనికి feel కారణం sad. నీ ప్రేమని. It's all నీ this- స్వార్థ ప్రేమనే దీనికి మూల కారణము. Your selfish love is నిజముగా responsible. ప్రపంచంలో విచారించి చూస్తే దుఃఖమునకు కారణమే లేదు, విచారముకు స్థానమే లేదు. Truly speaking, in this world, if you inquire, there is no scope for misery or దుఃఖానికి worry. జగత్తులో ఏమాత్రమూ అవకాశం లేదు. There is no place for misery in this world. తనలో ఉండినటువంటి యొక్క భావములు గిల్టీ కాన్షియస్ అంటారు. It's ఆ only- భావములే దుఃఖమునకు మూల కారణమవుతున్నాయి. It's only your own feeling guilty conscience is responsible. కనుక నీవు నిర్మలమైనటువంటి చిత్తంతో ఉంటుండు, You have pure heart. నిస్వార్థమైనటువంటి భావంతో ఉంటుండు. Be selfless. దుఃఖము నీ దగ్గరికి కూడా రావడానికి వీలు కాదు. Misery will anyway be near you. కనుక మానవత్వం లోపల ఈ గుణముల యొక్క చేరిక చేతనే మానవునికి కష్టములు నష్టములు దుఃఖములకు గురి అవుతున్నాడు. Because of these qualities, man suffers losses and pain and misery. అది ఏ సత్వతమో గుణము యొక్క లక్షణాలు. These are the qualities of piousness, emotion, తామసం యొక్క లక్షణాలు. the qualities of dullness. అది ఏ నిన్న చెప్పినట్టుగా As said yesterday, నిర్మలమైనటువంటి హృదయాకాశమునందు in the sky of the pure heart, దట్టమైనటువంటి అభిమానమైనటువంటి మేఘములు కప్పుకోవటం చేత because of the dark clouds of attachment, చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాత అన్నట్టుగా సూర్యుడు అనేటువంటి యొక్క బుద్ధి చంద్రుడు అనేటువంటి మనసు కనిపించకుండా పోతున్నాయి. you don't see the moon, the mind, nor the sun, the intellect. అందువల్ల సర్వము చీకటిగానే So కనిపిస్తుంది. everything is pitch dark all around. ఎప్పుడు భగవత్ ప్రేమ అనేటువంటి గాలి వీచినో అప్పుడు ఈ దట్టమైన మేఘములు కదిలిపోతాయి. The moment the love of God, the wind severely blows, the clouds will అప్పుడే be. బుద్ధి మనసులు ప్రకాశిస్తాయి. Then only the mind and intellect will బుద్ధి shine. మనసులు ప్రకాశించిన సమయం నందే
The moment they shine, దివ్యత్వం అనేది మనకు అర్థమవుతుంది. then you can understand divinity. కనుక మన హృదయాకాశంలో దట్టమైనటువంటి మేఘములు కప్పుకొని ఉంటున్నాయి. Therefore, the sky of our heart ఆ is మేఘముల fully యొక్క పేరు crowded by the అభిమాన clouds. మమకారములు. The clouds are attachment and possessiveness. ఈ యొక్క మేఘములు పోవాలంటే దైవ ప్రేమను పెంచుకోవాలి. We have to develop love for God more and more. దైవ ప్రేమను పెంచుకున్నప్పుడే ఈ అభిమాన మమకారములన్నీ కూడా అడుగంటిపోతాయి. When once we develop the divine love, you will certainly give up this attachment నీ and నిమిత్తమై possessiveness. నీవు ప్రేమించొద్దు. You don't love for anything. నీ నిమిత్తమై నీవు ఆశించవద్దు. You don't expect on ఈనాడు selfish లోకంలో అందరూ grounds. కూడా ఎవరి నిమిత్తమై వారు ఆశించడం చేతనే ఇన్ని దినములు సాధన చేసినప్పటికీ కించిత్తైన కూడా తగినటువంటి ఫలితం అందుకోలేకపోతున్నారు. As people love on selfish grounds, they could not attain results. ఈ స్వార్థం ఏనాడు పోవును That day when the ఆనాడే selfishness gets out, పరాక్రమనేటువంటి మనలో ప్రకాశిస్తుంది. then only spirituality will shine. కనుక స్వార్థాన్ని నిర్మూలన చేసుకోండి. Therefore, kill that selfishness. అభిమాన totally. మమకారములు క్రమక్రమేణ కూడాను తగ్గించుకోండి. So reduce selfishness and మీ అభిమాన possessiveness మమకారం gradually. దైవం పైన తిప్పండి. Develop attachment towards God. ఏ పని చేసినా కూడా నువ్వు భగవంతుని కార్యంగా నీవు భావించు. You take every action, వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. then work will be transformed into worship. అది మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. That's the main duty you are supposed to discharge. ఏది చేసినా భగవత్ ప్రీతికరం. Whatever that you do, you should ఇది please భగవత్ God. ప్రీతికరం నిమిత్తమే చేస్తున్నాను I do it for God. అనేటువంటి యొక్క భావం చేతనే ఇది పెద్ద తపస్సుగా మారిపోతుంది. Then it will become a penance. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపికపాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై గోపికపాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై బతుకమ్మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై
కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై